సమస్త స్తుతులు అల్లాహ్కు. మేము ఆయనను స్తుతిస్తాము, మేము ఆయన సహాయం కోరుతాము, మరియు మేము ఆయన క్షమాపణ కోరుతాము. మేము మన లోపలి చెడు నుండి మరియు మన కార్యాల పర్యవసానాల నుండి అల్లాహ్లో ఆశ్రయం కోరుతాము. అల్లాహ్ ఎవరికి మార్గదర్శకత్వం ఇస్తాడో ఎవరూ వారిని తప్పుదారి పట్టించలేరు, మరియు ఎవరిని ఆయన తప్పుదారి పట్టించాలని అనుమతిస్తాడో ఎవరూ వారికి మార్గదర్శకత్వం చేయలేరు. శాంతి మరియు ఆశీర్వాదాలు మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఉండాలి. వారు తల్లిదండ్రులను సేవించడం గొప్ప ఇబాదత్లలో ఒకటి అని మనకు బోధించారు. ప్రియమైన సహోదర సహోదరీలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మనం రంజాన్ గడప మీద నిలబడి ఉన్నప్పుడు గాలిలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. మసాజిద్ త్వరలో నిండిపోతాయి, ప్రతి ఇంటిలో ఖురాన్ పఠించబడుతుంది, మరియు మన హృదయాలు ఎదురుచూపుతో కొట్టుకుంటాయి. ఈ ఉత్సాహం అందమైనది. అల్లాహ్ మన హృదయాలలో ఈ నెల పట్ల ప్రేమను ఉంచినందుకు ఇది ఆయన బహుమతి. కాని నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనలో ఎంతమంది గత రంజాన్లో ఇదే ఉత్సాహాన్ని అనుభవించాము? మరియు దానికి ముందు? అయినప్పటికీ మనం నిజాయితీగా వెనక్కి తిరిగి చూసినప్పుడు మనం నిజంగా ఎంత సాధించాము? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, రంజాన్ మీ వద్దకు వచ్చింది, ఒక ఆశీర్వదిత నెల. అల్లాహ్ దానిలో ఉపవాసం ఉంచడం మీపై తప్పనిసరి చేశాడు. దాని సమయంలో స్వర్గం ద్వారాలు తెరవబడతాయి, నరకం ద్వారాలు మూసివేయబడతాయి, మరియు దెయ్యాలు సంకెళ్లతో బంధించబడతాయి. దానిలో 1000 నెలల కంటే మెరుగైన ఒక రాత్రి ఉంది. దాని మంచి నుండి ఎవరు వంచితులయ్యారో వారు నిజంగా వంచితులయ్యారు. చివరి హెచ్చరికను గమనించండి. దాని మంచి నుండి ఎవరు వంచితులయ్యారో వారు నిజంగా వంచితులయ్యారు. ఇది కేవలం రంజాన్లో ఉండటం గురించి కాదు, ఇది దాని సంపదలను స్వాధీనం చేసుకోవడం గురించి. మరియు సంపదలు లక్ష్యం లేకుండా తిరగడం ద్వారా దొరకవు, వాటికి ఒక మ్యాప్, ఒక ప్లాన్ అవసరం. ఉత్సాహం మరియు సాధన మధ్య తేడా. ఉత్సాహం ఒక భావన. ఇది సహజంగా వస్తుంది, ఇది త్వరగా శిఖరాన్ని చేరుకుంటుంది, మరియు దురదృష్టవశాత్తు అది అంతే వేగంగా మసకబారుతుంది. మనలో ఎంతమంది గొప్ప ఉద్దేశాలతో రంజాన్ను ప్రారంభిస్తాము? అన్ని తరావీహ్ ప్రార్థనలు చేయడం, మొత్తం ఖురాన్ పూర్తి చేయడం, దానధర్మాలలో ఉదారంగా ఇవ్వడం, కేవలం 2వ వారం నాటికి మనల్ని అలసిపోయి మరియు ఆధ్యాత్మికంగా క్షీణించి ఉన్నట్లు కనుగొనడం? ఇది జరుగుతుంది ఎందుకంటే మనం భావనను సిద్ధతగా తప్పుగా భావించాము. మనం నిప్పు రవ్వను ఇంధనంగా తప్పుగా భావించాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు దీన్ని లోతుగా అర్థం చేసుకున్నారు. వారు కేవలం రంజాన్ కోసం ప్రేరణ పొందాలని ఎదురుచూడలేదు, వారు నెలల ముందుగానే దానికోసం సిద్ధమయ్యారు. అనస్ ఇబ్న్ మాలిక్ రజీ అల్లాహు అన్హు నివేదించారు, సహచరులు రంజాన్ సమీపిస్తోందని తెలుసుకున్నప్పుడు వారు 6 నెలల పాటు దుఆ చేసేవారు. ఓ అల్లాహ్, మాకు రంజాన్ చేరుకోవడానికి అనుమతించు. ఆపై రంజాన్ వచ్చినప్పుడు వారు దాన్ని ఇబాదత్లో గడిపేవారు. మరియు అది ముగిసిన తర్వాత వారు మరో 6 నెలల పాటు దుఆ చేసేవారు. ఓ అల్లాహ్, దాన్ని మా నుండి అంగీకరించు. వారికి ఒక ప్లాన్ ఉండేది. వారి ఇబాదత్ ప్రతిస్పందనాత్మకం కాదు, ఇది వ్యూహాత్మకం, ఉద్దేశపూర్వకం మరియు లోతుగా వ్యక్తిగతం. ఖురానిక్ పునాది. రంజాన్ ఎందుకు ఇవ్వబడింది? అల్లాహ్ సూరహ్ అల్బఖరా ఆయత్ 1:8-3లో చెప్తాడు, ఓ విశ్వసించినవారలారా, మీపై ఉపవాసం విధించబడింది, మీకు ముందు వారిపై విధించబడినట్లుగా, తద్వారా మీరు తఖ్వా పొందవచ్చు. ఏదో ముఖ్యమైన విషయాన్ని గమనించండి. అల్లాహ్ చెప్పలేదు, మీరు ఆకలితో ఉండాలని, మీరు బరువు తగ్గించాలని, మీరు మీ నిద్రచక్రాన్ని మార్చాలని. అల్లాహ్ చెప్పాడు, మీరు తఖ్వా పొందాలని. మరియు తఖ్వా యాదృచ్ఛికంగా జరగదు. దానికి ఉద్దేశం, నిర్మాణం మరియు స్థిరత్వం అవసరం. ఒక శక్తివంతమైన హదీస్, రంజాన్ ఖాళీగా గడవనివ్వకండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉపవాసం ఉంచే అనేకమంది వారి ఉపవాసం నుండి ఆకలి మరియు దాహం తప్ప ఏమీ పొందరు. ఈ హదీస్ మనల్ని కదిలించాలి. రంజాన్ స్వయంచాలకంగా అంగీకరించబడదు. రంజాన్ బహుమతులు స్వయంచాలకం కాదు. ఒక నెల గడవచ్చు,
మరియు హృదయాలు మారకుండా ఉండవచ్చు. అందుకే మనం రంజాన్లో ప్లాన్తో ప్రవేశించాలి, కేవలం భావనతో కాదు. ఒక సరళమైన, వాస్తవిక రంజాన్ ప్లాన్. పరిపూర్ణ ప్లాన్ కాదు, ఒక ఆచరణాత్మక ప్లాన్. 1. నమాజ్ ప్లాన్, చర్చకు అవకాశం లేనిది. రంజాన్ మన నమాజ్ను సరిచేయకపోతే అది ఏమి సరిచేసింది? ప్లాన్. ఫజ్ర్, ఇషా సమయానికి కనీసం రోజూ ఒక అదనపు నఫ్ల్. తరావీహ్, అవసరమైతే ఇంట్లో 8 రకాత్లు కూడా. గుర్తుంచుకోండి, అల్లాహ్కు స్థిరత్వం ఇష్టం, అధిక భారం కాదు. 2. ఖురాన్ ప్లాన్, పరిమాణం కంటే నాణ్యత. ఖురాన్ రంజాన్లో అవతరించింది. కానీ చాలామంది అర్థం చేసుకోకుండా పఠిస్తారు. ఖురాన్ పూర్తి చేస్తారు కానీ దాన్ని తమను పూర్తి చేయనివ్వరు. ప్లాన్. అర్థంతో రోజూ 1 పేజీ కూడా. ఆలోచించడానికి ఒక ఆయత్. అడగండి, అల్లాహ్ నాకు ఈ రోజు ఏమి చెబుతున్నాడు? సహాబా ఒక ఆయత్ వద్ద రోజులపాటు ఆగేవారు దాన్ని జీవించడానికి. 3. దుఆ ప్లాన్, యాదృచ్ఛికంగా అడగవద్దు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉపవాసం ఉన్న వ్యక్తి యొక్క దుఆ తిరస్కరించబడదు. ప్లాన్. వ్రాసిన దుఆ జాబితా తయారు చేయండి. మీ హృదయం కోసం, మీ కుటుంబం కోసం, ఉమ్మా కోసం. మీకు వీలైతే ఏడవండి, కన్నీళ్లు హృదయాలను మృదువుగా చేస్తాయి. 4. ఆహార ప్లాన్, తక్కువ తినండి, ఎక్కువ జీవించండి. అధికంగా తినడం ఆధ్యాత్మికతను చంపుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ తన కడుపు నింపుకోలేదు. ప్లాన్. సరళమైన ఇఫ్తార్. నిండా అయ్యే ముందు ఆపండి. వంటగదిలో తక్కువ సమయం, అల్లాహ్తో ఎక్కువ సమయం. 5. పాప నియంత్రణ ప్లాన్, ముఖ్యంగా నాలుక మరియు స్క్రీన్. ఉపవాసం కేవలం ఆహారం నుండి మాత్రమే కాదు. ప్లాన్. సోషల్ మీడియా తగ్గించండి. గాసిప్ నుండి దూరంగా ఉండండి. మీరు ఒక పాపం వదిలివేస్తానని అల్లాహ్కు వాగ్దానం చేయండి. ధార్మికుల నుండి నేర్చుకోవడం. నేను మీతో ఒక శక్తివంతమైన కథను పంచుకుంటాను. ఉమర్ ఇబ్న్ అబ్దుల్ అజీజ్, ధర్మబద్ధ ఖలీఫా, ఒకసారి తన గవర్నర్లలో ఒకరికి వ్రాశారు, రంజాన్ సిద్ధత ఎప్పుడు ప్రారంభించాలని మీరు అడిగిన మీ లేఖ నాకు చేరింది. నేను మీతో చెప్తాను, మీ మొత్తం సంవత్సరాన్ని రంజాన్ సిద్ధతగా చేయండి. ఇది మనకు అవసరమైన మనస్తత్వ మార్పు. రంజాన్ అజాగ్రత్త సముద్రంలో ఇబాదత్ యొక్క ఒక వేరు ద్వీపం కాదు. ఇది మన మొత్తం సంవత్సరాన్ని మార్చవలసిన శిక్షణా మైదానం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్, రంజాన్ ముందు నెల లో ప్రార్థించేవారు, ఓ అల్లాహ్, రజబ్ మరియు షాబాన్లో మాకు ఆశీర్వాదాలు ప్రసాదించు మరియు మాకు రంజాన్ చేరుకోవడానికి అనుమతించు. ఆయన కేవలం రంజాన్ వచ్చేందుకు వేచి ఉండలేదు, ఆయన తన హృదయాన్ని దాని రాకడకు సిద్ధం చేశారు. చివరి 10 రాత్రులు మీ ఛాంపియన్షిప్ రౌండ్. మొదటి 20 రోజులు వేగాన్ని పెంచుకోవడం గురించి అయితే, చివరి 10 రాత్రులు మీకు ఉన్నదంతా ఇవ్వడం గురించి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆశీర్వదిత రాత్రుల సమయంలో తన నడుము బెల్టును బిగించేవారు, తన కుటుంబాన్ని నిద్రలేపేవారు మరియు రాత్రంతా ఇబాదత్లో ఉండేవారు. ఎందుకు? ఎందుకంటే ఈ 10 రాత్రులలో ఎక్కడో లైలతుల్ ఖద్ర్ ఉంది, శక్తి యొక్క రాత్రి. ఇది 1000 నెలల కంటే మెరుగైనది. అది ఒక రాత్రిలో సంక్షిప్తీకరించబడిన 83 సంవత్సరాల కంటే ఎక్కువ ఇబాదత్. మొదటి వారంలో మీరు అలసిపోయినందున చివరి 10 రాత్రులలో అలసిపోయి ఉండకండి. మీ వేగాన్ని నియంత్రించండి. కొంత శక్తిని ఆదా చేయండి. ఇవి మీ మొత్తం విధిని మార్చగల రాత్రులు. ప్రోత్సాహం యొక్క చివరి మాట. సహోదర సహోదరీలారా, దయచేసి ఏదో లోతైనది అర్థం చేసుకోండి, అల్లాహ్కు మీ ఇబాదత్ అవసరం లేదు. దేవదూతలు ఆయనను పరిపూర్ణంగా, నిరంతరం, అలసట లేకుండా ఇబాదత్ చేస్తారు. కానీ మీకు ఈ ఇబాదత్ అవసరం. మీకు రంజాన్ అవసరం మీరు గ్రహించే దానికంటే ఎక్కువ. ఇది మీ ఆధ్యాత్మిక శుద్ధీకరణ, మీ రీసెట్ బటన్, మీ ఫిత్రా, సహజ స్వభావం కు తిరిగి రావడానికి మీ అవకాశం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు,
ఎవరైతే నిజమైన విశ్వాసంతో మరియు అల్లాహ్ నుండి బహుమతి కోసం ఆశించి రంజాన్ ఉపవాసం ఉంచుతారో వారి మునుపటి పాపాలన్నీ క్షమించబడతాయి. అన్ని ప్రతి తప్పు, ప్రతి జారుడు, మీరు మోస్తున్న ప్రతి అవమానకరమైన క్షణం క్షమించబడతాయి. కానీ షరతులను గమనించండి. నిజమైన విశ్వాసం మరియు అల్లాహ్ నుండి బహుమతి కోసం ఆశించడం. దీనికి ఉద్దేశం అవసరం. దీనికి ప్లాన్ అవసరం. కాబట్టి ఈ రాత్రి నిద్రపోయే ముందు ఆ నోట్బుక్ తీయండి. మీ రంజాన్ ప్లాన్ వ్రాయండి. దాన్ని వాస్తవికంగా చేయండి. దాన్ని వ్యక్తిగతంగా చేయండి. దాన్ని నిజాయితీగా చేయండి. మరియు అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని దాన్ని అమలు చేయడంలో సహాయం చేస్తాడని దుఆ చేయండి. రంజాన్ గురించి కేవలం ఉత్సాహంగా ఉండకండి. దానికోసం సిద్ధంగా ఉండండి. ఎందుకంటే సిద్ధత అనేది మనం ఉత్సాహాన్ని సాధనగా మార్చడం మరియు సాధన అనేది మనం మనల్ని మార్చుకోవడం. మేము అల్లాహ్ నుండి అత్యంత ఉదారుడు, అత్యంత క్షమించేవాడు, మంచి ఆరోగ్యం మరియు విశ్వాసంలో మాకు రంజాన్ చేరుకోవడానికి అనుమతించమని అడుగుతాము. దాన్ని సరిగ్గా ఉపవాసం ఉంచే వారిలో, దాని రాత్రులలో ప్రార్థించే వారిలో, నిజాయితీతో లైలతుల్ ఖద్ర్ కోసం వెతికే వారిలో మరియు దాని నుండి పూర్తిగా మార్చబడి బయటకు వచ్చే వారిలో మాను చేయమని మేము ఆయనను అడుగుతాము. మా ప్రయత్నాలను అంగీకరించమని, మా లోపాలను క్షమించమని మరియు విజయవంతుల మధ్య మాను వ్రాయమని మేము ఆయనను అడుగుతాము. ఈ రంజాన్ను మా జీవితాల్లో ఒక మలుపు, జన్నత్కు ద్వారం మరియు ఆయనకు దగ్గరగా రావడానికి ఒక సాధనంగా చేయమని మేము ఆయనను అడుగుతాము. ఓ అల్లాహ్, నీవు హృదయాలను తిప్పేవాడవు, మా హృదయాలను నీ ధర్మంపై దృఢంగా ఉంచు. నీవు ప్లానర్, మా ప్లాన్లు నీ సంతోషానికి అనుగుణంగా ఉన్నప్పుడు వాటిని విజయవంతం చేయి. నీవు అత్యంత దయగలవాడవు, మాపై, మా తల్లిదండ్రులపై, మా కుటుంబాలపై మరియు విశ్వసించే వారందరిపై దయ చూపు. మరియు మా చివరి పిలుపు ఏమిటంటే సమస్త స్తుతులు అల్లాహ్కు చెందును, అన్ని ప్రపంచాల ప్రభువు. ఆమీన్.